భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 19 శ్లోకం య ఏనం వెతి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజయితౌ నాయం హంతిన హన్యతే. భావార్థం, ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతున్నాడు, ఒకడు ఆత్మను చంపగలవాడని అనుకున్నా లేక అది చనిపోయిందని భావించినా ఇద్దరూ తెలియని వారే. ఆత్మ చంపదు, చంపబడదు కూడా. తాత్విక సందేశం: ఆత్మ శాశ్వతం, అది చేయదు, అది చేయించదు. అది జడ శరీరమును కలిగి ఉన్నా ఏ పని చేసే స్వభావం లేనిది. హింస, చావు అనే భావనలు శరీరానికి సంబంధించినవి, ఆత్మకు కాదు. సరళ ఉదాహరణ: బడిలో ఉన్న ఒక నటుడు చంపుతున్నాను అంటాడు, మరొకడు నన్ను చంపావు అంటాడు. కానీ వాస్తవంగా ఎవరు చంపలేదు, ఎవరు చనిపోలేదు. ఇది నాటకం. అలానే ఈ జీవితం కూడా ధర్మ నాటకం. ఆత్మ నటించేస్తోంది, కానీ దానిపై ఏమీ ప్రభావం లేదు. మన జీవితానికి బోధ: నీవు ఒక శరీరం మాత్రమే అనుకుంటే భయం తప్పదు, కానీ నీవు ఆత్మవని గ్రహిస్తే భయం మాయం. చావు అంటే భయపడాల్సినది కాదు, ఆత్మకు చావు లేదు. అది మానవ రూపంలో నటిస్తున్న నిత్య నటుడు. ముగింపు సందేశం: శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పే ఈ వాక్యం ప్రతి మనిషికి అప్లికబుల్ అవుతుంది. నీవు ఎవరూ చంపలేదు, నీవు ఎవరికీ హాని చేయలేదు. నీ ఆత్మ నిర్లిప్తమైనది, నిశ్చలమైనది. ఈ గీతా శ్లోకంలోని సత్యం మీ మనసును తాకితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని శ్లోకాల జ్ఞానార్థాలకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి. తదాస్థ. ఆత్మే శాశ్వతం. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.